హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటైతే చేశారు. అయితే ఇంకా మోదీ పర్యటన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు. అదేవిధంగా సిద్ధార్థ హెచ్ఏసీసీ దగ్గర ఉన్నారు. రాజేష్ పరేడ్ గ్రౌండ్ దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నరేష్ దగ్గరికి వెళ్దాం. నరేష్, ఎన్ని గంటలకు ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నారు? ఏంటి అప్డేట్స్? సరిగ్గా 2:20 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానంలో చేరుకోబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగా చేశారు. ప్రస్తుతం నేను బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నా. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానమంత్రి రాక నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తమ అధీనంలోకి పోలీసులు తీసుకున్నారు. సో ప్రధానమంత్రి మోదీకి గవర్నర్తో పాటుగా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా స్వాగతం పలకబోతున్నారు. సో ఇక్కడ నుంచి నేరుగా ఆయన హెచ్ఏసీసీకి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయబోతారు. అది అధికారిక కార్యక్రమం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి మోడీతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక అక్కడ నుంచి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తారు. ఆ ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత కొన్ని కీలకమైన ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి తెలంగాణ రాజకీయాలలో. వాస్తవానికి ఇది మోదీ అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది పొలిటికల్ కార్యక్రమంగానే చూడాల్సి ఉంటుందనేది విశ్లేషకుల మాటగా ఉంది. అందుకు కొన్ని సిమ్టమ్స్ కూడా, ఏదైతే కొన్ని ఇండికేషన్స్ స్వయంగా ప్రధానమంత్రి మోడీనే ఇచ్చారు. నిన్న రాత్రి ఆయన తెలుగులో ఒక ట్వీట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అవినీతి పరిపాలన అంటూ కూడా విమర్శిస్తూ ఆయన ఒక రకంగా తెలంగాణ మీద నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే విధంగా సంకేతాలు పంపేలాగా మోడీ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకు తగినట్లే ఆయన అధికారిక కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేసిన తర్వాత ఒక రాజకీయ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు కూడా ఆసక్తిగా మారింది. ఇక ఆ సభ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి స్వయంగా మోడీ వెళ్ళి ఆయనతో సమావేశం కాబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడుకుంటారు. కాబట్టి తాజా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేసుకుని గత 15-16 రోజులుగా హైదరాబాద్లో ఆయన నివాసంలో విశ్రాంతిలో ఉన్నారు. ఆయన ఆపరేషన్ అయినప్పుడు మోడీ స్వయంగా ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ కూడా అప్పట్లో ఆకాంక్షించారు. ఇప్పుడు పరామర్శకు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ ఆయన్ని పరామర్శించబోతారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వస్తారనేది మనకున్న సమాచారం. ఇక ఓవరాల్గా ప్రధానమంత్రి ప్రోగ్రాంకు సంబంధించి ఒకసారి భద్రతను చూద్దాం. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రతి ఒక్కరిని కూడా లోపలికి పంపిస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరిని అనుమతించట్లేదు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. బేగంపేట నుంచి హెచ్ఏసీసీకి, అక్కడి నుంచి ఏదైతే ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్తారో సాయి సింధు ఆసుపత్రి, అక్కడికి కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నివాసం మాదాపూర్లోని రోడ్ నెంబర్ 35, అదేవిధంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని కూడా ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీకి 3 అంచెల భద్రత ఉంటుంది, ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఆ సెక్యూరిటీ అంతా కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం పోలీస్ అధికారులు మాత్రమే ప్రస్తుతం లోపల ఉన్నారు. కాసేపట్లోనే ఇక్కడికి రాష్ట్ర గవర్నర్ చేరుకుంటారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు చేరుకుంటారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఇక్కడికి చేరుకోబోతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి మోదీకి స్వాగతం పలకబోతున్నారు. ఇక ప్రస్తుతం ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం, ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి. సో మొత్తంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2:20 ఇక్కడ చేరుకుని రాత్రి 7:50 వరకు ఇక్కడ హైదరాబాద్లో ఉండబోతారు. దాదాపుగా 5 గంటల పాటు ఆయన హైదరాబాద్ సిటీలో. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. గతంలో ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 3 ప్లేసులు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా హెలికాప్టర్లు ఉపయోగించారు. పరేడ్ గ్రౌండ్ నుంచి హెచ్ఏసీసీకి, అక్కడ నుంచి ఎస్ఐబికి, ఎస్బీఐకి, అక్కడికి కూడా అంటే దగ్గర ప్రాంతాల్లో కూడా ఆయన హెలికాప్టర్లు ఉపయోగించిన ప్రధానమంత్రి ఇప్పుడు పూర్తిగా రోడ్డు మార్గంలో ప్రయాణించబోతున్న నేపథ్యంలో సెక్యూరిటీని అంతా కూడా టైట్ చేశారు. కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ఇప్పటికే సిపి ప్రకటించారు. దాదాపు ఈరోజు ఓవరాల్గా ఒక 3,000కు పైగా వాహనాలు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ సిటీకి రాబోతున్నట్టు, ఏదైతే 3 నుంచి 4,000 వాహనాలు కొత్త వాహనాలు వస్తున్నాయి కాబట్టి అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. కాస్త ఆదివారం కావడంతో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉంది. సో అది కూడా కాస్త పోలీసులకి ఈజీ అయింది. లేకపోతే చాలా సెక్యూరిటీని చూడాల్సి ఉంటుంది, ఇటు ట్రాఫిక్ని నియంత్రించాల్సి ఉంటుంది. దాదాపు 2,000 మంది పోలీస్ సిబ్బందిని ఈ మోడీ పర్యటన కోసం, ఏదైతే ప్రధానమంత్రి పర్యటన కోసం ఉపయోగిస్తున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఏదైతే హైదరాబాద్లో దాదాపు రోడ్డు మార్గాన్ని అన్ని ప్రాంతాలకు తిరగబోతున్న నేపథ్యంలో కూడా కొంత ఆసక్తిగా మారింది. ఖచ్చితంగా ఆయన ఒక రోడ్ షో మాదిరిగా కూడా ఖచ్చితంగా చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే రోడ్లో ఆయన కాన్వాయ్ హైదరాబాద్ సిటీలో తిరుగుతుంటే సహజంగానే ఇక్కడ ఉన్న ప్రజల ఏదైతే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రధాని మోదీ కాన్వాయ్ మీద ఉంటుంది కాబట్టి అది కూడా అంటే రాజకీయ వ్యూహంలో భాగంగానే అది కూడా ఒక వ్యూహం అనేది బీజేపీ నాయకులు చెప్తున్నారు. గతంలో హెలికాప్టర్లు ఉపయోగించిన ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు రోడ్డు మార్గంలో తిరగబోతున్నారు. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అధికారిక కార్యక్రమం కోసం ప్రధానమంత్రి మోదీ వస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దీన్ని పొలిటికల్ గేమ్గా కూడా చూడాల్సి ఉంటుంది అనేది బీజేపీ నాయకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.